ఉన్నప్పుడు ఇస్తున్నామని చెప్పారు. 14.5 లక్షల అప్పులు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేనంటే 7.5 లక్షల అప్పులు ఉన్నప్పుడు పైగా ఎవరితో పాపం అంటే ఎంతకాలం ప్రజలు నమ్ముతారు? బేసిక్గా ఒక రకంగా వాలంటీర్లకు కూడా ఇది అంటే దీన్ని ఇలా అనకూడదేమో బుద్ధి వచ్చిందని స్వయం కృతాపరాధంగా ఏమన్నా భావించవచ్చా? ఎన్నికల ముందు వాళ్ళు కూడా కొన్ని డ్రామాలు ఆడారు అని, అందుకే ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళని దగ్గరికి రానివ్వట్లేదు, వాళ్ళ ఏర్పాటు చేసుకున్న వాళ్ళ మానసిక వ్యవస్థ అయినా దగ్గరికి రానివ్వట్లేదు అనేది. తిలా పాపం తలా పిడికిడండి. వాలంటీర్ లాగానే ఉండనివ్వాల్సింది, నిదానంగా దాంట్లో రాజకీయ పార్టీ కార్యకర్తల్ని చేర్చడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు. చివరిలో రాజకీయాలకి వాడటం, వాళ్ళని ఓట్ల కోసం ఇళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పడం, ఈ జగన్ కనుక రేపు రాబోతే ఈ పథకాలు ఆగిపోతాయి అని చెప్పించడం తప్పు. వాళ్ళని ఆ రోజు వరకు బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ కూడా. వీళ్ళు ఎంత విమర్శించినా ప్రజలు పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జగన్ కోటేమని ఏం చెప్పలేదు ఈ అనేది. ఎప్పుడైతే చివరిలో వాళ్ళు రాజకీయంగా మారారో ఆటోమేటిక్గా ఇంకోటి పదే పదే జగన్ ఓన్ చేసుకోవడం ప్రారంభించాడు, ఆటోమేటిక్గా వాళ్ళ మీద వెక్సేషన్ వచ్చింది. ఆ వెక్సేషన్ని విపక్షం క్యాష్ చేసుకుంది, ఇప్పుడు అధికార పక్షమైంది. ఇందులో వాలంటీర్ని తప్పు ఎందుకు పట్టాలా? అప్పుడున్న వైసీపీని తప్పు పట్టాలి, అట్లాగే వాళ్ళని మోసం చేసిన తెలుగుదేశాన్ని తప్పు పట్టాలి. వాలంటీర్ ఏం మోసం చేయలేదు.